హలో అండి, వెల్కమ్ టు ముస్లిమ్స్ కిచెన్. ఈ రోజు మన ఛానల్లో మీకు ఎంతో రుచికరమైన ఆలూ బోండా రెసిపీని అయితే చూపించబోతున్నా. ఇవి బయట నుంచి ఎంతో క్రిస్పీగా, లోపల నుంచి ఎంతో సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఇవి అచ్చం మనం బయట కొన్న ఆలూ బోండాలాగే ఉంటాయి. సో నేను చెప్పిన ప్రాసెస్ కానీ మీరు ఫాలో అయితే ద టేస్టియస్ట్ బోండాలు అనేవి ఇంట్లో చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. పచ్చిమిర్చి ఒక 2 కట్ చేసి పెట్టుకున్నాం. ఒక 2 ఆనియన్స్ అండి కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకున్నాం. కొత్తిమీర కొంచెం, ఇది మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంప అండి. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకున్నాం. ఉప్పు వేసుకొని తర్వాత ఇలా స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాం అనమాట ఒక బౌల్లో. సో నేనైతే 4 బంగాళదుంపలు తీసుకున్నా ఈరోజు. తర్వాత కావాల్సిన మసాలాలు చూద్దాం రండి. పసుపు కొద్దిగా, గరం మసాలా కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా, ఇంట్లో వాడుకునే కారం కొంచెం, టేస్టింగ్ సాల్ట్. ఇదండి కావాల్సిన పదార్థాలు. సో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లో మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ఉంది కదా, ఆ బౌల్లో మొత్తం తీసుకుందాం రండి. నేనైతే 4 బంగాళదుంపలు తీసుకున్నాను కదండి. సో మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇవి మొత్తం వేసేసుకుందాం. ఇందులో మొత్తం వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. 2 సరిపోతాయండి, ఎక్కువ అవసరం లేదు. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అన్నమాట. ఇది కొత్తిమీర కూడా మొత్తం వేసేస్తున్నాను నేను. సో ఇవన్నీ వేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలాలన్నీ, నేను చూపించిన క్వాంటిటీ ఉంటే సరిపోతుందండి ఇలా. సో ఇవన్నీ ఒకసారి మనం ఇందులో వేసేసుకుందాము, ఈజీగా అయిపోతుంది. సో ఇవన్నీ వేసేసుకుందాము. ఒకసారి వేసుకున్న తర్వాత ఇంకా మెల్లిగా చేత్తోనే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోండి. ముందే చెప్తున్నానండి, మెల్లిగా కలుపుకోండి. మసాలాలన్నీ జస్ట్ బంగాళదుంపకు పట్టాలి అంతే. మరి గట్టిగా కలిపితే మరి మెత్తగా అయిపోతుంది బంగాళదుంప అనేది. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మెల్లిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఫైనల్లీ ఇలాగ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇంకా మనం పక్కన పెట్టుకొని బ్యాటర్ని రెడీ చేసేసుకుందాం రండి. బ్యాటర్లో కొంచెం ఒక శనగపిండి తీసుకుందాం మనం. ఈ శనగపిండిలో సరిపడినంత కారం, కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు, ఇది వంట సోడా అండి. ఇక్కడ చూపిస్తున్నంత వేస్తే సరిపోద్ది, ఎక్కువ వేయకండి, జస్ట్ కొంచెం సరిపోతుంది అంతే. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత డ్రైగానే మనం కలుపుకుంటాం అన్నమాట. చూడండి, ఇక్కడ డ్రైగా కలుపుకుంటే మసాలాలు ఉప్పు అనేవి బాగా పిండిలో కలిస్తే ముందు వాటర్ వేసుకోకముందు ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకొని బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఎక్కువ వాటర్ వేసి పల్చగా చేసేయకండి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం వాటర్ వేసుకొని, మరీ తిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఒక దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకోండి. దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. సో లమ్స్ అనేవి ఉండకూడదు. ఉండలు లేకుండా మెల్లిగా ఇలాగా కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత బాగా కలిపేసుకుంటే ఇది ఇలా వస్తుంది. సో ఇంకా దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము కొంతసేపు. ఇప్పుడు మనం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని హీట్ చేసుకుందాం రండి. సో ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని, ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యే గ్యాప్లో మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదండి బంగాళదుంపది, దీన్ని చిన్న ఇలాగా చూపిస్తున్న విధంగా బాల్స్ లా చేసి పెట్టుకోండి. మీకు బోండాలు ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు దీన్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బ్యాటర్, అందులో బాగా కోట్ చేయండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కోట్ చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క ఉండని తీసుకొని ఆ ఆయిల్లోని వేసేయండి. చూసారు కదండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టేయండి. మంట అనేది హై ఫ్లేమ్లో ఉండకూడదు. వన్స్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసిన తర్వాత ఇలా ఒక్కొక్క బోండాని బాగా కోట్ చేసుకొని పిండిలో ఇలా వేసుకోండి. అలా మీడియం ఫ్లేమ్లోనే 2 వైపులు బాగా ఫ్రై చేయండి. చాలా బాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టేయండి. హై ఫ్లేమ్లో పెట్టి ఇంకొక 1 మినిట్ బాగా ఫ్రై చేస్తే ఇవనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి మనకి. వన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే ఇంకా ఇవి ఫ్రై అయిపోయినట్టే, బాగా లోపల కూడా కుక్ అయిపోయినట్టే బంగాళదుంప అనేది. చూడండి, ఇలా ఒక 2 వైపులు బాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాలు, తర్వాత హై ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఈ కలర్లో వస్తాయి అన్నమాట, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి. ఇలా వచ్చేసాయంటే ఇంకా మన బోండాలు రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు వేడిగా మనం వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసుకుందాం రండి. చూసారు కదండి ఎంత బాగా కనిపిస్తున్నాయో, క్రిస్పీగా బయట నుండి.
సో ఇలా బోండాలన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాము. చూసారు కదండి ఎంత టేస్టీగా ఉన్నాయో, ఎంత క్రిస్పీగా ఉన్నాయో, ఎంత బాగా వచ్చాయో. చాలా ఈజీ ప్రాసెస్, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం పిండి ఒక 3 బంగాళదుంపలు ఉంటే చాలండి, ఫ్యామిలీ అంతా హ్యాపీగా తినొచ్చు. సో ఇదన్నమాట. సో మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.